సుధీర్, నువ్వు మారాలి. మీ నాన్న గోపాలకృష్ణారెడ్డికి చాలా మంచి పేరుంది. ఆయన చాలా మంచోడని, కానీ నువ్వు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సొంత గ్రామం ఊరందూరులో సుధీర్ రెడ్డి అనుచరులు వైకాపాకు చెందిన దిలీప్ అనే రైతు ట్రాక్టర్లు అర్ధరాత్రి తగలబెట్టారు. దీంతో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఊరందూరు గ్రామానికి వెళ్లి దిలీప్ కుటుంబాన్ని ఓదార్చి తగలబెట్టిన ట్రాక్టర్ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బొజ్జల సుధీర్ రెడ్డి చేస్తున్నది మంచి పద్ధతి కాదని, గ్రామంలో సుధీర్ రెడ్డి తాతలు తండ్రులు మంచి పేరు తెచ్చుకుని ఉన్నారని, కానీ అతను చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని, పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఈ సంఘటనపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని మీడియాకు తెలిపారు. కానీ నువ్వు ఈరోజు వచ్చి ఇటువంటి ఎంకరేజ్ చేయటం ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా తగు న్యాయం పోలీస్ శాఖ చేస్తుందని ఎన్నికల కమిషనర్ కూడా మేము ఈరోజు దీని మీద ఎంక్వైరీ చేయమని ఎన్నికల కమిషనర్ గారికి, అదేవిధంగా పోలీస్ శాఖకి అందరికి కూడా మీడియా సోదరులు కూడా చెప్తా ఉన్నాం. రేపు ఇంకా నీ మాట వినకపోతే కోత కూడా పైరు కూడా పోయినాయి, అబ్బాయిని పైరు కూడా పోయినాయి అంట. అప్పుడు మనమే మన కార్యకర్తలు అప్పుడు అందరూ వచ్చి ఆ పైరుని తీసుకురావటం జరిగింది. మీడియా సోదరుల చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఎక్కడిది ఈ అరాచకం? పైరు నీ గిని ఉంటుంది, నా గిని ఉంటుంది, నాకు అవి 100 ఎకరాలు ఉంటుంది. 100 ఎకరాలు రోడ్డు ఉండదు. ప్రతి రైతు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా? ఇప్పుడే వాళ్ళు చెప్తుంటే బాధ అనిపిస్తున్నది.